బా వర్షం పడుతుంటే మంచి క్రిస్పీ చికెన్ స్పైసీగా తింటే భలే ఉంటుంది భయ్యా. అందులో ఇప్పుడు మనం చూపించే ఐటమ్స్ అన్ని వీళ్ళు బడ్జెట్ లో ఇస్తారు. 120 రూపీస్ కి 7 వింగ్స్ పీస్ ఇస్తాడు. అలా నోట్లో కరకల్లాడుతూ తింటున్నప్పుడు ఒక కుక్క థమ్స్అప్ దాపితే కిక్కే వేరనుకో. ఇంకా 70 రూపాయలకి పెద్ద సైజు వెజ్ బర్గర్ ఇస్తాడు, 80 రూపాయలకి చికెన్ బర్గర్ ఇస్తాడు. బయట వర్షం ఆగట్లేదు, ఇక్కడ మెనూ ఆగట్లేదు. 120 రూపీస్కే 5 చికెన్ స్ట్రిప్స్ ఇస్తాడు. చెప్పడం మర్చిపోయాను, 120 రూపాయలకే చీజీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇచ్చాడు. 80 రూపాయల బడ్జెట్లో శాండ్విచ్ అయితే ఇచ్చాడు. నాకు ఇక్కడ ఎందుకో కానీ వింగ్స్ 120 రూపీస్ బడ్జెట్లో 7 పీస్ ఇస్తాడు. క్రిస్పీగా బాగుంటాయి భయ్య. ఇక్కడ బడ్జెట్లో చాలామంది ఫ్రెండ్స్ కానీ కొద్దిగా లేట్ నైట్ అయినా మనోడు ఫోన్ చేస్తే ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెడతాడనమాట. మీరు ఫోన్పే చేసేస్తే చికెన్ పాప్కార్న్ కూడా లార్జ్ 120 రూపీస్కి అయితే ఇస్తాడు. కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ ఈ వీడైతే చేసాం. మళ్ళీ 1 ఇయర్కి మళ్ళీ గుర్తు చేసాం. మార్కెట్లో ఎలా ఉంటాడో ఏందో అనుకున్నాను. తనకంటూ ఒక మంచి పేరైతే తెచ్చుకున్నాడు. బడ్జెట్లో ఇస్తాడని చాలా మంది కస్టమర్లు అయితే అలవాటు పడిపోయారు ఇతనికి. చెప్పడం మర్చిపోయా, వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అండ్ టెక్. మనకి మార్నింగ్ 12 నుంచే స్విగ్గీ జొమాటోలో కూడా ఉంటుంది వింగ్స్ హబ్ అని చెప్పి. సాయంత్రం 5ంటికి ఇలా వచ్చారంటే ఇక్కడ లైవ్గా తినొచ్చు. అడ్రస్ వచ్చి మన ఒంగోలు రంగారాయుడు చెరువు దగ్గర మేరావలి బేకరీ ఉండేది కదండి. మేరావలి బేకరీకి ఆనుకొని ఇట్లా ఉండిద్ది అనమాట. ఐటమ్ ఇదంతా చేయడానికి టైం పడుతుందండి, వెయిట్ చేసి తీసుకోండి. 1 ఇయర్ అయిన సందర్భంలో మనోడు పార్టీ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాడు. 100 మంది లోపు ఉంటే బర్త్డే పార్టీస్కి కానీ ఎటువంటి ఫంక్షన్స్కి అయినా కానీ మనోడి ఫ్రైడ్ చికెన్ కానీ ఏదైనా మీకు ఐటమ్ అయితే చేసిస్తా అని చెప్తున్నాడు. ఇంకా డౌట్ వస్తే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఆల్రెడీ మీరు తిన్నుంటే ఐటమ్ ఎలా ఉండిద్దో కామెంట్ చేయండి.